హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామో, త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. అందులో భాగంగా ఈరోజు డే 96, అంటే 95 వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ 95 వీడియోస్ డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్స్ ఇంకో 4 కనిపిస్తాయి. డే 20 అని, డే 40 అని, డే 60 అని, డే 80 అని. సో వాటిని కానీ టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 95, డే 97, అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో అనేది ఎండింగ్లో ఉంటుంది. అక్కడ నుండి కూడా మీరు వీడియోస్ చూడొచ్చు. ఈ విధంగా ప్రతి వీడియోని మనం డిజైన్ చేసాం. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 96. సో ఈరోజు నుండి మనం చెప్పుకోబోతున్న పేపర్స్ వచ్చి రైజింగ్ స్టార్స్, షైనింగ్ స్టార్స్. మన స్కూల్లో మొత్తం ఇటువంటి పేపర్స్ 7 జరిగినాయి. సో మనము ఒక 4 days చెప్పుకుందాం. డైలీ 2 ప్రాబ్లమ్స్, 2 పేపర్స్ లెక్క. ఓకే, సరే. ఫస్ట్ వన్ రైజింగ్ స్టార్ చెప్తాం, తర్వాత షైనింగ్ స్టార్. ఎందుకు ఈ ఆర్డరే ఎందుకు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఆల్ఫామెటికల్ ఆర్డర్, జస్ట్ ఆల్ఫామెటికల్ ఆర్డర్ కోసం అంతే, ఇంకా వేరే కారణాలు ఏం లేవు. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. రైజింగ్ స్టార్స్ మనకి ఇక్కడంతా ఎలా ఉంటాయంటే 1 mark ప్రాబ్లమ్స్ ఒక 4 ఉంటాయి. 4 marks ప్రాబ్లమ్స్ ఒక 2 ఉంటాయి. 8 marks ప్రాబ్లమ్స్ ఒక 1 ఉంటుంది. ఓకేనా? ఇవన్నమాట పేపర్. అంతే. ఇప్పుడు మొత్తం ఎంత? ఇది 8 marks, ఇది 8 marks, ఇది 8, ఫస్ట్ది 4. సో మొత్తం 20 marksకి ఎగ్జామ్. ఓకే, ఇప్పుడు ఈ చాప్టర్ చూద్దాం. ఇదేమి ఈ రోజు ఇప్పుడు చెప్పుకోబోయేది వచ్చి స్టాటిస్టిక్స్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మీకు పేపర్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి దానిలో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. చూడండి, ఇక్కడ ఫస్ట్ రోమన్ అనేది మనకి ఎలా ఇచ్చాడంటే డే 84లో ఉండాలి. మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి డే 84, అంటే 4 ప్రాబ్లమ్స్ ఉంది. 1, 2, 3, 4. ఓకేనా? ఏముంది? ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్, సెకండ్ వన్ ది కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ, తర్వాత అసెషను, రీజను, ఫోర్త్ది వచ్చి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. ఓకేనా? ఇవి అంతా మనం దీనిలో చెప్పుకున్న మోడల్స్ అనమాట. జస్ట్ వాల్యూస్ మార్చి ఇచ్చారు, మీకు దానిలో వీడియో దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చి 4 marks ప్రాబ్లమ్స్. ఇవి వచ్చి యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పుకున్నట్టువే వచ్చి ఉన్నాయి. ఓకేనా? అయితే ఇక్కడ తమాస్ ఏమి అంటే సెకండ్ వన్, 4th one సెకండ్ది, ఇది వచ్చి డే 50 ఫార్ములాస్ అడిగాడు. 2 కూడా ఫార్ములాసే. ఫస్ట్ ఏది 5th ప్రాబ్లం, రైట్ ది ఫార్ములా ఫర్ ది ఏపీ. సో ఫస్ట్ ఫార్ములా nth టర్మ్ ఫార్ములా ఏఎన్, సెకండ్ వచ్చి సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే ఎస్ఎన్, థర్డ్ వన్ వచ్చి కామన్ డిఫరెన్స్ డీకి ఫార్ములా, ఫోర్త్ వన్ ఈ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఏ, లాస్ట్ టర్మ్ ఎల్ అయితే ఎస్ఎన్కి ఫార్ములా ఉంది. సో ఇవంతా మనం ఇక్కడ చెప్పుకున్నాం డే 50. ఓకే, నెక్స్ట్ 6th ప్రాబ్లం కూడా ఫార్ములానే అడిగాడు. డే 76లో ఉంటుంది. అయితే ఇక్కడ మీకు తెలియాల్సింది దేని గురించి అడిగాడంటే మోడ్ గురించి. ఈ డే 76లో మోడ్ ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంతో పాటు మోడ్ ప్రాబ్లంని ఏ విధంగా చేయాలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది డే 76. సో మీరు అక్కడ చూశారంటే ఫార్ములా వస్తుంది, ప్లస్ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ 8 marks ప్రాబ్లం. సో ఇది వచ్చి యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పుకున్నదే అనమాట. అయితే ఇక్కడ ఒకటి చూడండి, దీనిలో ఆప్షన్ 1 అదే ఏ 7th ప్రాబ్లంలో ఏ ఇచ్చాడు, తర్వాత బి ఇచ్చాడు. ఏ వచ్చి యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పుకున్నది డే 75లో చెప్పుకున్నాం. సేమ్ ప్రాబ్లంని ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు? మీను.
ఓకేనా, మీన్ కనుక్కోమన్నారు. అయితే వీడు ఏ మెథడ్ వచ్చి యూస్ చేయమన్నాడు అన్నది చెప్పాల, మన చాయిస్ ఇచ్చాడు. సో నా సజెషన్ అయితే మాత్రము స్టెప్ డీవియేషన్ బెటర్ చాయిస్, స్టెప్ డీవియేషన్. ఓకేనా, నెక్స్ట్ దీనిలో సెకండ్ ప్రాబ్లం మనం చెప్పుకోలేదు, ఎందుకంటే పెద్ద ఇంపార్టెంట్ మోడల్ కాదని నేనైతే కలెక్ట్ చేసి మీకు ఇవ్వలేదు. మన వీడియోస్లో సెకండ్ ప్రాబ్లం ఉండదు, మీకు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ మీకు వస్తే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఇది రేజింగ్ స్టార్స్ పేపర్ అన్నమాట. ఓకేనా, సరే నోట్ చేసుకోండి. నెక్స్ట్ షైనింగ్ స్టార్స్ కూడా చెప్తాం. ఓకే, నెక్స్ట్ షైనింగ్ స్టార్స్. సో అది కూడా ఇక్కడే చెప్తాను, అయితే లైన్ వేసేసి చెప్తా, మీకు ఈజీగా పాయింట్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో వచ్చి ఫస్ట్ రోమన్ వచ్చి యాజ్ ఇట్ ఈస్ డే 84లోనే ఉంటుంది. సో ఇక్కడ అడిగింది కూడా సేమ్ అథమెటిక్ ప్రోగ్రెషన్ ప్రాబ్లమ్స్ అడిగాడు, అయితే వేరే ప్రాబ్లమ్స్ అడిగాడు. మనం వీటిల్లో కూడా మ్యాక్సిమం అన్నీ చెప్పుకున్నాం ఈ డేలో. ఒక్క ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం తప్ప. సో ఫోర్త్ ప్రాబ్లం మనం చెప్పుకోలేదు, నేను చెప్తా చూడండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఏ బై ఎన్ బై ఎన్ ప్లస్ 1 దెన్ ఏ 2025 అన్నాడు. సో జస్ట్ ఏం లేదు, ఎన్ ప్లేస్లో ఈ 2025 రాస్తాం, 2025 బై 2026 అంతే, అయిపోయింది ఆన్సర్. చూడండి ఎంత సింపుల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోమన్ చూద్దాం. సెకండ్ రోమన్ వచ్చి, సో ఇదైతే మోడల్ చెప్పుకున్నాం. సెకండ్ రోమన్లో ఫిఫ్త్ ప్రాబ్లం అనమాట. ఓకేనా, 4 మార్క్స్ ప్రాబ్లం. ఇది వచ్చి డే 16లో మనం చెప్పుకున్నాం, డే 16 మోడల్ ప్రాబ్లం. సో చూడొచ్చు మీరు. అయితే మీకు ఇంకో విషయం కూడా చెప్తా చూడండి. ఇక్కడ ఏమి, వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్. సో ఫార్ములా కూడా అడిగాడు, ముందు ఫార్ములా రాయాలి, తర్వాత ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్. సేమ్ ఇదే క్వశ్చన్ ఇక్కడ అడిగారు చూడండి. దీనిలో అదే క్వశ్చన్ ఇక్కడ ఇచ్చి ఎగస్ట్రా ఏమి ఇచ్చాడు, ఒక ప్రాబ్లం కూడా ఇచ్చాడు. సమ్ ఆఫ్ ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ డివైజిబుల్ బై 6. ఓకేనా, ఇది వచ్చి మనం చెప్పుకున్నాం ఈ ప్రాబ్లంలో ఉంది. అయితే ఇక్కడ డివిజిబుల్ 6 ఉంది, మనం డివిజిబుల్ 7 చెప్పుకున్నాం. అందుకే నేను సేమ్ మోడల్ అని చెప్పిన, సేమ్ ప్రాబ్లం కాకుండా మోడల్ ప్రాబ్లం అని చెప్పి. నెక్స్ట్ 6th వన్ వచ్చి, ఇది కూడా మనం చెప్పుకున్న మోడల్ అనమాట. ఏమి, అథమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములాస్ రాయాలి. రైట్ 3 ఫార్ములాస్ అథమెటిక్ ప్రోగ్రెషన్. మీనికి 3 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి స్టెప్ డీవియేషన్ మెథడ్, రెండోది వచ్చి అజూమ్డ్ మీన్ మెథడ్, మూడోది వచ్చి డైరెక్ట్ మెథడ్. సో ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అయితే ఇవన్నీ కలిపి ఒక వీడియోలో కాకుండా స్టెప్ డీవియేషన్ అయితే మనకి డే 73లో ఉంటుంది, అజూమ్డ్ మీన్ మెథడ్ అయితే డే 74లో ఉంటుంది, డైరెక్ట్ మెథడ్ అయితే డే 75లో ఉంటుంది. సో ఆ డేస్లో ఆ మీనుకున్న ఫార్ములాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సేమ్ అదే ఫార్ములాని ఏ విధంగా యూస్ చేస్తామనే దానికి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, అంటే మీరు కానీ ఈ 6th ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా చూస్తే మీను 3 మెథడ్స్లోనూ ఒకేసారి నేర్చుకోవచ్చు. 3 డేస్, డే 73, 74, 75 వరుసగా మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 75లో ఉండేది ఇక్కడ 8 మార్క్స్ ప్రాబ్లంలో ఇచ్చారు. ఓకేనా, మనం 75లో ఫార్ములా ఉంది, ప్రాబ్లం ఉంది అన్నాను కదా, ఆ ఫార్ములా ప్రాబ్లమే మనకి ఎక్కడ ఈ రైజింగ్ స్టార్స్లో ఇచ్చాడు. సో పైన ఉండేది రైజింగ్ స్టార్స్, మీరు ఒకవేళ మర్చిపోతారు, ఆ ప్రాబ్లం ఉండకూడదని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకుంది. పైన ఉండేది రైజింగ్ స్టార్స్, కింద ఉండేది షైనింగ్ స్టార్స్, మధ్యలో లైన్. ఓకే, నెక్స్ట్ 8 మార్క్స్ ప్రాబ్లం అనమాట, అంతే కదా. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ 8 మార్క్స్, అదే థర్డ్ రామ్ 7th ఏ. సో ఇది వచ్చి సేమ్ ప్రాబ్లం చెప్పుకున్నాం డే 75లో.
డే 75C. నెక్స్ట్ బి ప్రాబ్లం కూడా మనం చెప్పుకుందే ఇచ్చాడు ఈసారి. బి కూడా మనం చెప్పుకున్నాం, డే 25లో చెప్పుకున్నాం సేమ్ ప్రాబ్లం. అయితే ఏ వచ్చి స్టాటిస్టిక్స్లో ఇచ్చాడు, బి వచ్చి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు. ఇంతకుముందుది కూడా అంతే, దీనిలో కూడా బీది అర్థమెటిక్ ప్రోగ్రెషనే. బట్ దానిలో ఉండే ప్రాబ్లం పైన మనం వీడియో చేయలేదు, ఎందుకంటే చెప్పే కదా ఆ మోడల్ పెద్దగా అడగడు, అందువల్ల నేను చేయలేదు. బట్ ఈసారి అడిగాడు. ఓకేనా. ఆల్టర్నేటివ్ ఎప్పుడు చెప్పేసి ఉంటాను నేను, 8 మార్క్స్ ఎప్పుడు ఆల్టర్నేటివ్ మన దానిలో ఉంటాయి. సేమ్ ప్రాబ్లం లేకపోయినా మోడల్ ప్రాబ్లం అన్నా కనీసం నేను ఖచ్చితంగా చెప్పుకున్నాను. ఓకే, ఇదన్నమాట ఒక ఎగ్జామ్, సెకండ్ ఎగ్జామ్ అనమాట. సో ఇది నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ కూడా ఇప్పుడు చెప్తాను, వింటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇది వచ్చి ఫస్ట్ ఎగ్జామ్ అనమాట. ఇది సర్కిల్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ నుండి అడిగిన ఎగ్జామ్స్. సో ఫస్ట్ రైజింగ్ స్టార్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ రోమన్లో 4 1 మార్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పా కదా. ఇవన్నీ కూడా మనకి డే 89లో చెప్పుకున్న ప్రాబ్లమ్స్ అన్నమాట, మోడల్ ప్రాబ్లం. ఓకేనా. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం కానీ సెకండ్ ప్రాబ్లం కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నీ మనం డే 89లో చెప్పుకున్నాం. సేమ్ ప్రాబ్లమ్స్, పైగా ఒకటే మోడల్ ప్రాబ్లము, మిగిలిందంతా సేమ్ టు సేమ్. సెకండ్ థర్డ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లమ్స్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చి మాత్రం ఫార్ములాస్. ఫోర్త్ ప్రాబ్లం ఫార్ములాస్. సో ఫార్ములాస్ ఇదేది సెమిస్టర్ 2కి సంబంధించింది కదా, సర్ఫేస్ ఏరియాస్. కాబట్టి మీకు డే 72లో ఉంటుంది సెమ్ 2కి సంబంధించిన ఫార్ములాస్. అదే సెమ్ 1 కావాలి అనుకుంటే డే 50లో ఉంటాయి. క్లియర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోమన్ చూశాడు అంటే ఇక్కడ మాత్రం ఏమైంది ఒక్కసారి చూడండి. సెకండ్ రోమన్లో 5th ప్రాబ్లము, 6th ప్రాబ్లము, 7th ప్రాబ్లము, 8th ప్రాబ్లం, ఇవన్నిట్లోనూ మనము 6th ప్రాబ్లం మాత్రం డే 89లో యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లం చెప్పుకున్నాం, సేమ్ ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ 8th ప్రాబ్లం కూడా మనం చెప్పుకున్నాం, సమ్ అంటే డయాగ్రామ్ గీయాలన్నమాట. సో ఇది డయాగ్రామ్, ఇది కూడా 89లోనే ఉంది. అయితే మోడల్ ఉంటుంది. ఏం డిఫరెన్స్ అంటే అక్కడ మనం ప్రాబ్లం చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, ఇక్కడ డయాగ్రామ్ మాత్రమే ఇచ్చాడు. చూడండి, ఏ టాయ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కోన్ సమ్మౌంటెడ్ బై హెమిస్ఫియర్, ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ది టాయ్. ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే డయాగ్రామ్ గీస్తా చూడండి. కోన్ ఉంది, సమ్మౌంటెడ్ హెమిస్ఫియర్. సో హెమిస్ఫియర్ మీద సమ్మౌంటెడ్ అవ్వాలి అంటే కోను ఇలా సమ్మౌంటెడ్ అవ్వాలి. సమ్మౌంటెడ్ అంటే ఏం లేదు, జస్ట్ దాని మీద పెట్టడం, ఇంకేం. కోన్ మీద హెమిస్ఫియర్ మీద కోన్ పెట్టడాన్ని సమ్మౌంటెడ్ అంటాం. ఇంకా 5th ప్రాబ్లం 6th 7th ప్రాబ్లం నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఓకేనా. ఎందుకు అంటే అవి వచ్చి మనకి సర్కిల్స్. ఈ సర్కిల్స్ అనే చాప్టర్లో లిమిటెడ్ క్వశ్చన్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. సో మీరు ఎవరన్నా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే క్వశ్చన్ పేపర్ మీకు ఇక్కడ డిస్ప్లే చేసి ఉండాలి. సో అందులో మీకు 6th 5th 1 7th 1 కనిపిస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు మీ టెక్స్ట్ బుక్లోనో మీ బుక్లెట్లోనో దేనిలోనో ఒక దానిలో ఉంటుంది, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ థర్డ్ రౌండ్ అంటే 8 మార్క్స్ ప్రాబ్లం, 9th ప్రాబ్లము, 10th ప్రాబ్లం. సో ఇది మనము prove that the length of tangents drawn from the external point. సో ఇది కూడా మనం చెప్పుకోలేదు, 8 మార్క్స్. ఇది కూడా సర్కిల్స్ చెప్పా కదా, దాని ఆల్టర్నేటివ్ చాప్టర్స్ మన వీడియోస్ ఉంటాయి. మీకు AB 8 మార్క్స్ అన్నీ అంతే, ప్రతి క్వశ్చన్ AB ఉంటుంది, ఏదో ఒక చాయిస్ కావాలి. సో మనం ఏ చాయిస్ ఉండేటట్టుగా చెప్పుకున్నాం. ఆల్రెడీ మీకు కొన్ని మోడల్ పేపర్స్ చెప్పా కదా, 5 మోడల్ పేపర్స్ చెప్పుకుంటా. అందులో 3 వచ్చి ఎగ్జామ్స్, డైరెక్ట్ ఎగ్జామ్స్, 2 అయితే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పిన. అందుకే ముందు అవి చెప్పి తర్వాత ఇవి చెప్పేది, ఇంకేంటి.
సరే, ఇక చూడండి, ఇది ఇంకా 10th ప్రాబ్లం అయితే సేమ్ ప్రాబ్లం మనం చెప్పుకున్నాము, డే 60లో ఉంటుంది సేమ్ ప్రాబ్లం. సో ఇది ఏంటిది, ఇప్పుడు మనం చెప్పుకుందంతా రైజింగ్ స్టార్స్. ఓకేనా, మీకు క్వశ్చన్ పేపర్ పక్కన ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ షైనింగ్ స్టార్స్ చూద్దాం. ఈ రెండిట్లో కూడా అన్నీ చాలా వరకు సిమిలర్. మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఇప్పుడు ఇబ్బందే లేదో అన్నీ ప్రాక్టీస్ చేయండి, 1, 2, 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా ఫస్ట్ రోమన్లో ఉండే 4 ప్రాబ్లమ్స్ యాజ్ ఇట్ ఈస్ ఈ ప్రాబ్లమ్సే ఉంటాయి. 89 డేలో ఉండే ప్రాబ్లమ్స్, ఫార్ములాస్ అన్నీ అదే క్వశ్చన్ రిపీట్ చేశాడు, ఇంకేం లేదు. సో సెకండ్ రోమన్ చెప్పాను కదా, 5th 1, 6th 1. అంటే ఇక్కడ అడిగిన ఈ 5th ప్రాబ్లమే మళ్ళీ ఇక్కడ 5th, ఇక్కడ అడిగిన 7th ప్రాబ్లమే ఇక్కడ అడిగాడు. బట్ ఈ రెండు నేను చెప్పలేదు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ రోమన్లో మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఈసారి, అన్నీ 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనమాట. 7, 8, 9. 7th 1 వచ్చి ఇది కూడా మనం చెప్పుకోలేదు, సర్కిల్స్ అన్నీ మనం లిమిటెడ్గానే చెప్పుకున్నాం. 8th ప్రాబ్లం మనం చెప్పుకున్నాం ఇబ్బందిలో, 8th ప్రాబ్లం చెప్పుకున్నాం 61 డేలో సేమ్ ప్రాబ్లం. నెక్స్ట్ 9th ప్రాబ్లం కూడా చెప్పుకున్నాం మనం, డే 60లో ఉంటుంది సేమ్ ప్రాబ్లం. సో మ్యాక్సిమం మనం చెప్పుకున్న ప్రాబ్లమ్సే వస్తాయి, బట్ ఒక 2 చాప్టర్స్ మాత్రం నేను లిమిటెడ్గా మాత్రమే చేశాను. అవేంటో ఒకసారి చెప్తా చూడండి. ఫస్ట్ చాప్టర్స్ ఇక్కడ చెప్పినట్టే సర్కిల్స్ అనమాట. ఈ సర్కిల్స్లో 2 వీడియోస్ మాత్రమే చేశాను, 4 మార్క్స్వి 2 వీడియోస్, కానీ 1 మార్క్ మాత్రం కంప్లీట్ వీడియో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకో చాప్టర్ ఏమంటే ట్రయాంగిల్స్. ఇది కూడా అంతే, 1 మార్క్ ప్రాబ్లమ్స్ అయితే మీకు కంప్లీట్గా ఉంటుంది, కానీ 4 మార్క్స్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే 2 వీడియోస్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది పిల్లలు, అందువల్ల మా పిల్లలు కూడా కొంతమంది చాలామంది ఈ 2 చాప్టర్స్లోనే కన్ఫ్యూజ్ అవుతారు, నేను ఎన్నిసార్లు రిపీట్ చేసిన. అందువల్లే వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేసి ఇంపార్టెంట్ మోడల్స్నే గ్యాదర్ చేసుకొని ఈ వీడియోస్లో పెట్టాను. సో మీరు చూసుంటే ఇంతకుముందు వీడియోస్లో దానిలోనే క్లారిటీ వచ్చింది. ఓకే, సరే, ఈ 2 పేపర్స్కి సంబంధించి నీట్గా నోట్ చేసుకోండి. ఇందులో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఈరోజే ప్రాక్టీస్ చేసుకోండి. క్లియర్, నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా ఇంకెన్ని డేస్ ఉన్నాయి, 4 డేసే ఉన్నాయి మీ ఎగ్జామ్స్కి. సో ఈ 4 డేస్ కూడా 4 వీడియోస్ వస్తాయి. ఒక 3 వీడియోస్ ఈ మరి పేపర్స్కి సంబంధించింది, లాస్ట్ వీడియో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి నాకు తెలిసిన విషయం నేను చెప్తాను. ఓకేనా, సరే, ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు యూస్ అయ్యింది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.